అన్నయ్య, నా మొదటి ఓటు ఎవరికి వేయాలరా? తన మీటింగుల్లో పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను కూడా పట్టుకున్న వాడికే వెయ్యి నీ మొదటి ఓటు. ఎందుకంటే జాతీయవాదాన్నే తన గుండెల నిండా నింపుకున్నవాడు జాతిలో ఒకటైన నిన్ను తన గుండెల్లో పెట్టుకోడంటావా? అన్నయ్య, నువ్వు మాట్లాడుతుంది అవును, 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నా. ఒక్కసారి కూడా గెలవని వ్యక్తికి నేను ఓటు వేయాలా? ఒక ఆటగాడికి ఫామ్ అనేది టెంపరీ, కానీ క్లాస్ అనేది పర్మనెంట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రజలకు సహాయం చేద్దామనే ఆశయం ముందు గెలిపోవటములు కూడా టెంపరీనే. అయితే అతనికి గెలుపు ముఖ్యం కాదా? గెలిపే ముఖ్యం అనుకునే వాడైతే ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తోడుగా, మత్స్యకారులకు అండగా, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాడంటావా? అయినా ఇలా సేవలు చేసుకుంటూ పోతే మహాభారతంలో కర్ణుడిలా ఓడిపోతాడేమో కదరా. నా దృష్టిలో కర్ణుడు చనిపోయాడేమో కానీ ఓడిపోలేదు. ఎందుకంటే తాను నమ్మిన ధర్మాన్ని, దానగుణాన్ని తన తుది శ్వాస వరకు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. అయినా అన్నయ్య, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కాదురా. ఒక్కటి గుర్తుపెట్టుకో చెల్లి, రాజకీయాల్లో నువ్వు అభిమానించేవాడిని ఆదరించకూడదు, నిన్ను ఆదరించేవాడినే అభిమానించాలి. అయినా ఎందుకన్నయ్య పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆవేశంగా మాట్లాడతాడు? అది ఆవేశం కాదురా, నిజాయితీకి ఉండే పొగరు. అతను మాట్లాడే మాటల్లో నీకు ఆవేశం కనబడే రోజు వరకు అతనిని నువ్వు రాజకీయ నాయకుడనే అంటావు. ఒక్కసారి అది ఆవేశం కాదు, మనం బాగుపడాలని కోరుకునే వ్యక్తి యొక్క ఆవేదన అని తెలిసిన రోజున నువ్వే అంటావు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకుడు అని. ఇప్పుడు చెప్పు చెల్లి, ఎవరికేస్తావు నీ మొదటి ఓటు? మొదటిదే ఏంట్రా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంలో ఉన్నంత వరకు నా ఓటు అతనికే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓడినా గెలిచినా ఇండియన్ క్రికెట్ టీంలో వీకేని, ఏపీ పాలిటిక్స్లో పీకేని ఎవ్వరూ టచ్ చేయలేరు. జై హింద్, జై జనసేన.